నమస్కారం, వెల్కమ్ టు సాక్షా టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. శ్రీశైలం ప్రధాని పర్యటనకు ఎస్పీ ఆధ్వర్యంలో గట్టి పోలీసుల నిఘా. దేశ ప్రధాని మోడీ వాల్మీకుల ఎస్టీ పునరుద్ధరణపై 16వ తేదీన స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేసిన ఎంవీఆర్పీఎస్ నేతలు. సంకల్ప ఒలింపియాడ్ పాఠశాలలో ది గ్రేట్ న్యూట్రిస్టార్ కార్నివాల్ ఫుడ్ ఎక్స్పో. విశ్రాంత ఇంజనీర్ సుబ్బరాయుడు మృతి, నివాళులు అర్పించిన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం. నంద్యాల బైటిపేట ఆంజనేయ కోదండ రామస్వామి ఆలయ హుండీ లెక్కింపు. రైల్వే స్టేషన్ నూనెపల్లె రోడ్డులో వెలిసిన నాగులకట్ట స్థల వివాదం. అక్రమంగా అరెస్టు చేశారని వాపోతున్న బాధితుడు నారాయణ. శ్రీశైల దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యుల ప్రమాణ స్వీకారం. రైతు కూలీలు వెళ్తున్న వాహనాలు అదుపు తప్పి బోల్తా, పలువురికి గాయాలు. ఈ నెల 16వ తేదీన భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ నంద్యాల జిల్లా శ్రీశైలం నందు పర్యటించి శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామివారిని దర్శించుకోనున్న సందర్భంగా నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ శరణ్ సుమారు 1800 మంది పోలీస్ అధికారులు మరియు సిబ్బందితో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రధానమంత్రి హెలిప్యాడ్కు చేరుకున్నప్పటి నుండి దర్శనం అనంతరం తిరిగి వెళ్లే వరకు ఆయన పర్యటించు ప్రాంతాలలో విస్తృత తనిఖీలు నిర్వహించి ముఖ్యమైన ప్రాంతాలలో మరియు కూడళ్లలో సాయుధ బలగాలతో పికెట్లను ఏర్పాటు చేసి భద్రత కట్టుదిట్టం చేయడం జరిగిందన్నారు. బందోబస్తుకు వివరాలను వెల్లడించారు. క్రింది స్థాయి అధికారులకు దిశానిర్దేశం చేశారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ వాల్మీకుల చిరకాల కోరిక ఎస్టీ పునరుద్ధరణ కార్యాచరణపై స్పష్టమైన ప్రకటన చేయాలని మహర్షి వాల్మీకి రిజర్వేషన్ ప్రజాసమితి రాష్ట్ర అధ్యక్షులు బోయపల్లి కొండన్న, ఉపాధ్యక్షులు నాగేశ్వరరావు, రాష్ట్ర న్యాయ సలహాదారులు లాయర్ బోయ సుబ్బరాయుడులు డిమాండ్ చేశారు. వారు మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2017లో అసెంబ్లీలో వాల్మీకులను ఎస్టీలుగా పునరుద్ధరించేందుకు అన్ని విధాలుగా అర్హులు అని తీర్మానం చేసి కేంద్రానికి పంపారని తెలిపారు. 2018లోనే 2 పర్యాయాలు కేంద్ర ప్రభుత్వ అనుబంధ సంస్థలైన ఆర్జీఐ ఎస్సీ ఎస్టీ కమిషన్లు సవరణల పేరుతో వెనక్కు పంపడం జరిగిందన్నారు. 2019 తర్వాత ప్రభుత్వం మారడం, మళ్ళీ 2023లో అసెంబ్లీలో తీర్మానం చేసినా కూడా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉండిపోయిందన్నారు. అయితే 2019లో కర్నూలుకు వచ్చిన ప్రధాని మోడీ వాల్మీకుల గురించి మాట్లాడుతూ ఎప్పటి నుండో మీరు ఇబ్బంది పడుతున్నారు, మీ సమస్య మీ బాధలు మాకు తెలుసు, నన్ను నమ్మండి, మీకు న్యాయం చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చాడని, అయినా స్పందన లేదని పేర్కొన్నారు. ఈ నెల 16న ఉమ్మడి కర్నూలు జిల్లా పర్యటనకు వస్తున్న ప్రధాని వాల్మీకుల ఎస్టీ పునరుద్ధరణపై కార్యాచరణ చేపట్టి పార్లమెంటులో ఆమోదం పొందేలా చేస్తారని స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా అసెంబ్లీలో తీర్మానం విషయం రాష్ట్రంలో 6 దశాబ్దాలుగా వాల్మీకులు చేస్తున్న ఉద్యమాలు, ఆర్థిక సామాజిక రాజకీయంగా నష్టపోయిన విధానం, రాష్ట్రంలో ప్రాంతీయ విభేదం, పక్క రాష్ట్రం కర్ణాటకలో వాల్మీకులు ఎస్టీలుగా ఉన్న విషయాలు వివరించి ప్రధానిని మెప్పించి పార్లమెంటులో ఆమోదం పొందేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఎంవీఆర్పీఎస్ జిల్లా యూత్ ఉపాధ్యక్షులు పరమేష్, సహాయ కార్యదర్శి మల్లికార్జున, మండల నాయకులు బాలహుసేన్, బొగ్గులన్ ఎంవీఆర్పీఎస్ నేతలు టైలర్ శివ, కేశవ, పట్టణ నాయకులు ఆర్ఎంపీ మధు,
యూత్ నాయకులు నిఖిల్, ఎన్జిఓస్ కాలనీ ఎంవీఆర్పీఎస్ నాయకులు రాంపుల్లయ్య, రమణ, మనోజ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. 6 దశాబ్దాలుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పాలక పక్షాలు మోసం చేశాయి. ప్రధాని మాటిస్తే తప్పడని మేము అనుకున్నాం, కానీ 2019 నుంచి ఇంతవరకు కూడా మీరు ఎటువంటి చర్య తీసుకోలేదు. గౌరవ ప్రధాని గారు ఈ రాయలసీమ జిల్లాలో బలంగా ఉన్నటువంటి వాల్మీకుల గురించి మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. మీ పార్టీలో ఉన్నటువంటి వారందరూ కూడా చాలామంది వాల్మీకులు ఇవాళ రాజకీయ అరగేట్రం చేశారు, పదవుల్లో ఉన్నారు. కాబట్టి 2019లో మీరు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట మీద నిలబడి ఎస్టీ పునరుద్ధరణ అంశాన్ని ఖచ్చితంగా త్వరితగతిన తీర్చే మీ పార్టీ వెంట మేము నడిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. మాకు కావాల్సింది ఎస్టీ తప్ప మాకు వేరే అవసరమే లేదని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. ఖచ్చితంగా రేపు 16వ తారీఖున అందరి రాయలసీమ వేదిక మీద ఖచ్చితంగా వాల్మీకుల ఎస్టీ పునరుద్ధరణపై కార్యాచరణ చేస్తున్నట్టుగా స్పష్టమైన ప్రకటన చేయాలని మరొకసారి వాల్మీకుల 40 లక్షల మంది వాల్మీకుల తరపున మేమందరం కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నంద్యాల పట్టణం సంజీవనగర్ నందలి సంకల్ప్ ఒలింపియాడ్ పాఠశాల నందు ది గ్రేట్ న్యూట్రిస్టార్ కార్నివాల్ ఫుడ్ ఎక్స్పోను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి పాఠశాల చైర్మన్ సుధాకర్ మరియు రమ్యారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు పౌష్టికాహార విలువలకు సంబంధించి పలు వంటకాలను ప్రదర్శన చేయడం జరిగింది. ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ, నేటి బాహ్య ప్రపంచంలో మనం తీసుకునే ప్రతి ఆహార పదార్థం కల్తీగా మారిందని, ఇలాంటి పదార్థాలను భుజించడం వలన మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులు వస్తున్నాయని తెలిపారు. ముఖ్యంగా పిల్లల విషయంలో పౌష్టికాహారానికి సంబంధించి ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. పిల్లలు ఎక్కువగా ఇష్టపడే జంక్ ఫుడ్స్ మరియు రంగులతో కూడిన పదార్థాలను తీసుకోవడం ద్వారా వారిలో శక్తిహీనత కలిగే అవకాశాలు ఉన్నాయన్నారు. పౌష్టికాహారం అనేది శరీరానికి కావలసిన పెరుగుదల, ఎదుగుదల మరియు ఆరోగ్యం కోసం అవసరమైన పోషకాలను అందించే పదార్థాలని, వీటిని తీసుకోవడం ద్వారా ప్రతి ఒక్కరిలో చురుకుదనం, తెలివితేటలు, జ్ఞాపక శక్తి వంటి మంచి లక్షణాలు ఏర్పడడం జరుగుతుందన్నారు. మన ఆరోగ్యం మనం తీసుకునే ఆహారం మీదనే ఆధారపడి ఉంటుందని, పౌష్టికాహార పదార్థాలు అనగా పిండి పదార్థాలు, మాంసకృత్తులు, విటమిన్లు, పీచు పదార్థాలు వంటి వాటిని తీసుకోవడం ద్వారా శరీరంలో ఎముకలు మరియు కండరాల పెరుగుదల, ఎదుగుదల వంటివి ఏర్పడుతాయని తెలియజేశారు. Greetings of the day. I am Rokhia and he is Rihan. We welcome to our food festival held in Sri Sankalp School. Introduce a tasty and healthy snack called veg sandwich. It's made of fresh vegetables like carrot, onion, cucumber, tomato. The main things are blessed size, tomato ketchup and curd and pepper powder. Let's see the process. Let's see the process. Take a bread and cut it into 2 pieces. Take a bowl and add ingredients like curd, tomato, carrot, onion and cucumber, salt, tomato ketchup, and pepper powder, and mix it. Apply this cream to the bread. Cheese. Add cheese for extra flavor. The veg sandwich is not only delicious but also nutritious. Yes, full of vitamins and energy. Ma'am, do you wanna try? No.
మిలా కర్నూలులో నివాసముంటున్న విశ్రాంత ఇంజనీర్ సుబ్బరాయుడు అనారోగ్యంతో మరణించారు. వారి మరణం రాయలసీమ ప్రాంత రైతాంగానికి, ముఖ్యంగా ఉమ్మడి కర్నూలు జిల్లా రైతాంగానికి తీరని లోటని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్, జిల్లా కార్యదర్శి రామచంద్రుడు పేర్కొన్నారు. సుబ్బరాయుడుకు సంతాపం తెలిపారు. ఇరిగేషన్ శాఖలో వివిధ హోదాల్లో పనిచేశారని, తన ఉద్యోగం నుండి రిటైర్ అయిన తరువాత జీవితాన్ని అందరిలాగా కుటుంబం కోసం వెచ్చించడం కాకుండా ఉమ్మడి కర్నూలు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల రూపకల్పన కొరకు, సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధి కొరకు వెచ్చించిన గొప్ప వ్యక్తి అని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నేతలు పేర్కొన్నారు. సుబ్బరాయుడు కర్నూలు జిల్లాలో అత్యంత వెనుకబడ్డ ప్రాంతమైన ఆలూరు ప్రాంత సాగునీటి వనరుల అభివృద్ధి కొరకు వేదవతి నిర్మించాలని, ఆ ప్రాంతాన్ని కరువు నుండి కాపాడాలని వేదవతి రిజర్వాయర్ల నిర్మాణం కొరకు రూపకల్పన చేశారని తెలిపారు. మెలిగనూరు వరద కాలువ నిర్మిస్తే కర్నూలు జిల్లాకే కాకుండా రాయలసీమలోని అత్యంత వెనుకబడ్డ ప్రాంతాలైన ఉమ్మడి అనంతపురం, కర్నూలు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు కూడా త్రాగునీరు అందించవచ్చని ప్రణాళిక 5 రూపొందించి ప్రభుత్వం ముందు పెట్టారని గుర్తు చేశారు. గండ్రేవుల రిజర్వాయర్ నిర్మాణం చేపడితే ఉమ్మడి కర్నూలు జిల్లా సాగునీటి అభివృద్ధికి, కేసీ కెనాల్ ఆయకట్టుకు ఎంతో తోడ్పడుతుందని, ఆర్డీఎస్ కుడి కాలువ నిర్మాణం, సిద్ధేశ్వరం అలుగు నిర్మాణం ద్వారా రాయలసీమ జిల్లాలకు సాగునీటిని అందించే అవకాశం ఉందని, వివిధ రూపాల్లో ముఖ్యమంత్రులకు, ప్రభుత్వాలకు నివేదికలు పంపి రాయలసీమ సాగునీటి అభివృద్ధి కొరకు కృషి చేశారని తెలిపారు. సుబ్బరాయుడు గారు ఈరోజు ఉదయం అనారోగ్యంతో చనిపోయినట్లుగా తెలిసింది. వారి మృతికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కమిటీ పక్షాన ఘనమైన నివాళి అర్పిస్తూ ఉన్నాం. పెద్దలు సుబ్బరాయుడు గారు కడప జిల్లా దువ్వూరు ప్రాంతంలో జన్మించినారు. ఉద్యోగరీత్యా ఇరిగేషన్ శాఖలో అసిస్టెంట్ ఇంజనీర్గా, డిఈగా వివిధ హోదాల్లో పనిచేసి ఇక్కడే రిటైర్ అయ్యారు. రిటైర్ అయిన తర్వాత దీర్ఘకాలం సుమారుగా 15-20 సంవత్సరాల పాటు తన యొక్క విశ్రాంతి జీవితాన్ని మొత్తాన్ని కూడా ఉమ్మడి కర్నూలు జిల్లా సాగునీటి అభివృద్ధి కోసం చాలా తీవ్రంగా కృషి చేశారు. ఆయన వేదవతి రిజర్వాయర్ నిర్మాణానికి రూపకల్పన విషయం కానీ, అట్లే గుండ్రూరు రిజర్వాయర్కి సంబంధించినటువంటి ప్రతిపాదనల విషయంలో కానీ, అట్లే మేలగనూరు వరద కాలువ నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనల విషయంలో కానీ, అట్లే కృష్ణానది మీద సంగమేశ్వరం దగ్గర ఒక అక్విడక్ట్ ఏదైతే ఆనకట్ట కట్టాలని ప్రతిపాదన విషయం కానీ, మొత్తంగా ఆయన కృషి జీవితం మొత్తం కూడా ఉమ్మడి కర్నూలు జిల్లా సాగునీటి రంగం అభివృద్ధి కోసం, రాయలసీమ జిల్లాలో సాగునీటి వనరుల అభివృద్ధి కోసం ఎనలేని కృషి చేశారు. వారి యొక్క ఈ మరణం మొత్తం రైతాంగానికి తీవ్రమైనటువంటి నిరాశను కలిగిస్తుందని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నుంచి భావిస్తున్నాం. ఆయన కృషి చరిత్రలో చిరస్థాయిగా నిలబడుతుంది. ఇలాంటి ఇంజనీర్లు చాలా అరుదుగా ఉంటారు. మంగళవారం నంద్యాల బైటిపేట ఆంజనేయ కోదండ రామస్వామి ఆలయ హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. దేవాదాయ శాఖాధికారి రవిచంద్రారెడ్డి, ఆలయ ఈవో వేణునాథరెడ్డి ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు కార్యక్రమం బాలాజీ సేవా ట్రస్ట్ మహిళల సహకారంతో నిర్వహించారు. 7 నెలల కాలానికి హుండీ లెక్కింపు నిర్వహించగా శాశ్వత హుండీ ద్వారా 2,48,903 రూపాయలు మరియు అన్నదాన హుండీ లెక్కింపు ద్వారా 1,52,906 రూపాయల ఆదాయం మొత్తం కలిపి 4,01,089 రూపాయలు సమకూరినట్లు ఆలయ అధికారి వేణునాథరెడ్డి తెలియజేశారు. ఆలయ అభివృద్ధి కోసం ఈ మొత్తాన్ని వినియోగిస్తున్నట్లు తెలియజేశారు. నంద్యాల జిల్లా నంద్యాల పట్టణం బైటిపేటలో వెలిసి ఉన్న శ్రీ ఆంజనేయ కోదండ రామస్వామి దేవాలయం యొక్క హుండీలను ఈరోజు లెక్కించడం జరిగింది. ఈ హుండీలు గతంలో 19/3/2025 లెక్కించారు. తిరిగి ఈరోజు 14/10/2025 అంటే సుమారుగా 7 నెలల కాల పరిమితికి హుండీలు లెక్కించడం జరిగింది. ఇందులో శాశ్వత హుండీల ద్వారా 2,48,903 రూపాయలు ఆదాయం వచ్చింది. అలాగే అన్నదానం హుండీల ద్వారా 1,52,906 రూపాయలు ఆదాయం వచ్చింది. మొత్తంగా 4,01,809 రూపాయలు ఆదాయము దేవస్థానానికి సమకూరింది.
ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి వేణునాథ్ రెడ్డి, అర్చకులు మరియు బాలాజీ సేవా ట్రస్ట్ సేవకులు కూడా పాల్గొని హుండీ కార్యక్రమాన్ని విజయవంతం నిర్వహించారు. సేమ్ అంత గతం వచ్చేసేసి అంతకుముందు 1 ఇయర్కి ఎంచారు. అప్పుడు 1 ఇయర్కి వేస్తే అప్పుడు 5,27,000 వచ్చింది. ఇప్పుడు 7 నెలల కాలానికి 2,45,000 వచ్చింది. అంటే ఈక్వల్గా ఉంది. గతాన్ని హుండీకి ఇప్పుడున్న పీరియడ్ చూసుకుంటే మాత్రం తక్కువ ఉంది, అమౌంట్ తక్కువ వచ్చింది. ఇప్పుడు టోటల్గా లెక్కేసుకుంటే మాత్రం సమానంగా ఉంటుంది. అందుకంటే అప్పుడు సంవత్సరానికి 5,27,000 వచ్చింది. ఇప్పుడు 7 నెలలకు 2,48,000 వచ్చింది. ఈరోజు నంద్యాల టౌన్లో వెలిసిన శ్రీ ఆంజనేయ కోదండరామ దేవస్థానం నందు హుండీల లెక్కింపు కార్యక్రమం జరిగింది. ఈ యొక్క హుండీ లెక్కింపు దేవాదాయ శాఖ తనిఖాధికారి హరిచంద్రారెడ్డి గారు మరియు దేవస్థానం చైర్మన్ చెన్నా వెంకటేశ్వర గారు మరియు అర్చక బృందం వారి తరఫున బాలాజీ సేవా సమితి వరకు సేవా సమాజం వారి తరఫున కలిసి వెళ్చడం జరిగింది. గతంలో సంవత్సరానికి 5,27,000 వచ్చింది. ఈసారి 7 నెలల కాలానికి 4,01,000 చిల్లర వచ్చింది. ఈ యొక్క ఆదాయం భక్తాదుల నుంచి సమకూరడం జరిగింది. ఈ ఆదాయాన్ని దేవస్థానం యొక్క అభివృద్ధి పనులకు కృషి చేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాను. నంద్యాల పట్టణం రైల్వే స్టేషన్ నూనెపల్లె రోడ్డులో వెలిసిన నాగులకట్ట స్థలం వివాదానికి తెరలేపింది. ఈ నాగులకట్టను గత అనేక సంవత్సరాలుగా స్థానిక ప్రజలు పూజలను నిర్వహిస్తూ అనేక సేవా కార్యక్రమాలను చేపడుతున్నారు. నాగులకట్ట అభివృద్ధికి కృషి చేస్తున్న ఉపాధ్యాయుడు నారాయణను నేడు రైల్వే అధికారులు ముందస్తు నోటీసులు ఇవ్వకుండా నాగులకట్టపై ఉన్న రేకులను తీసివేయాలని చెప్పి దౌర్జన్యంగా అరెస్టు చేయడం జరిగిందని, ఇది ఎంతమాత్రం న్యాయం కాదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తరతరాల నుండి ఈ నాగులకట్ట వద్ద పూజలను చేస్తున్నామని వారు తెలిపారు. నా పేరు బుగ్గరపు నారాయణ. నేను ఒక గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్లో గాంధీనగర్లో పనిచేస్తున్నాను. ఇది గత మా నాన్న తల్లిదండ్రుల నుంచి పుట్ట అప్పటి నుంచే ఉంది. ఇది కొత్తగా వచ్చింది కాదు. వీళ్ళు ఎన్నోసార్లు సాయిల్ టెస్ట్ చేయడం జరిగింది. పుట్టలో మట్టి తీసుకుపోయి కూడా సాయిల్ టెస్ట్ చేసి 60 ఏళ్ళ మ్యాప్ తెచ్చుకొని చూసినారు. ఇక్కడ పుట్ట ఉందా లేదా అని బ్రిటిష్ టైంలో 60 ఏళ్ళ మ్యాప్ తెచ్చి చూసుకొని అప్పటి నుంచి డెవలప్ అవుతూనే వస్తుంది. నేనేమి ఇక్కడ ఏం చేయలేదు. మేమేమన్నా ఇక్కడ డబ్బులు వసూలు చేసుకొని అందరినీ అంటే అది వేల మందికి అన్నదానం. కరోనాలో ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కి రైల్వే ఆర్పిఎఫ్ కూడా 3 నెలలు అన్నం పెట్టా. కావాలంటే అడగండి ఆర్పిఎఫ్. నేను 3 టౌన్లో కరోనాలో 3 నెలలు పనిచేసిన. కావాలంటే సార్ వాళ్ళు కూడా ఉన్నారు. 3 నెలలు ఇక్కడ అన్నం పెట్టిన ఏకదాటిగా కరోనా టైంలో. అప్పుడు నుంచి సార్ కూడా చెప్పిన, సార్ మేమేం చేయలేదు, ఫర్దర్ కనెక్షన్ ఏం లేదు సార్, ఇది కరోనాలో కూడా ఉంది సార్, మా స్థలంలో మేమున్నాం, మీ స్థలంలోకి లోపలికి కూడా ఎంటర్ ఒక్క అడుగు కూడా లోపలికి కాలేదు. 100 సంవత్సరాల నుంచి గుడి ఈరోజు రాజకీయం చేసి నన్ను నేను డ్యూటీ నుంచి వచ్చిన 12 గంటలకు వస్తే నాకు ఏమన్నాడు, రేకులు తీస్తావా తీ, లేకుంటే నేను అరెస్ట్ చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను అని రేకులు తీసి, లేకుంటే నీకు అరెస్ట్ చేస్తాను, నోటీస్ ఇస్తాను, అది ఇస్తానని చెప్పి చాలా భయభ్రాంతులకు నన్ను గురి చేశారు వీళ్ళు. రైల్వే ఆర్పిఎఫ్ అయితేనేమి, డిఎన్ గారు అయితే, ఏఎన్ గారు అయితే, ఐఓడబ్ల్యూ గారు ఇట్లా చేసి నేను డ్యూటీ నుంచి వస్తానే 12:30కు డ్యూటీ నుంచి వచ్చినా నేను వస్తానే నా సెల్ తీసుకొని నిన్ను అరెస్ట్ చేస్తున్నాము అని వాళ్ళ జీపులు నన్ను ఎక్కించుకున్నారు. ముందు ఒక విషయం చెప్పలేదు. 3 నెలల నుంచి వర్క్ జరుగుతుంది, చూస్తున్నారు, పోతున్నారు. నాకు ఒక లెటర్ కానీ ఒక నోటీస్ కానీ నాకు ఒక ఆఫీసు పిలిపించి కూడా మాట్లాడలేదు. డిఎన్ కానీ, ఏఎన్ కానీ, ఐఓడబ్ల్యూ కానీ, పీడబ్ల్యూ గారు అని రైల్వే పోలీసు వాళ్ళు కూడా నన్ను పిలిచలేదు. ఒక్క నోటీసు కూడా ఏమి ఇవ్వలేదు. అదిగాక నేను ఇక్కడ రోజు డైలీ అన్నదానం, కరోనా టైంలో కూడా అన్నదానం చేస్తున్నాను. కార్తీక మాస తేనేమి, నాగులతో తేనేమి, మొత్తం దాతల సహకారమే ఉంది. ఇక్కడ నాదొక్కటేం లేదు. ఇది ఎవరైనా వచ్చినా నాగని చెప్పాలి. ఇప్పుడు కూడా ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనే పేరు పెట్టినాను, కానీ నా పేరు పెట్టినా నాకు చూడండి ఒకసారి, నా పేరు అయితే పెట్టలేదు. ఇది దీనికి మద్దతుగా ఇది ఎటువంటి పరిస్థితుల్లో రేకులు మటుకు కంపల్సరీ మీరు గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఫోన్ చేస్తా అంటున్నారు. మీరు లెటర్ ఇచ్చింది, లెటర్ ఉంటే చూపించండి నాకు. లెటర్ చూపించకుండా పడగొట్టడం ఏంటి? లెటర్ నాకు చూపించకుండా నన్ను అరెస్ట్ చేసి 12 గంటలకు సార్ తీసుకొని పోయి నా సెల్ కూడా గుంజుకొని లోపల పెట్టుకొని 6:30కు ఇదంతా తీసేసినారు. తర్వాత రేకులు తీసేసినాక ఫోటోలు పెట్టుకొని బయటకు పంపించుకొని అప్పుడు నాకు బయటకు పంపించినారు. ఇది జరిగిన విషయం సార్. దీనికి నేను చాలా డిపార్ట్మెంట్ గా న్యాయం చేయాలి. ఇది నా ఒక్కరిని కాదు, ఇది వేల సంవత్సరాలు, 100 సంవత్సరాలు తాత ముత్తాతల కాలం నుంచి కావాలంటే పుట్ట ఉంది చూడండి. కార్యక్రమం చాలా దారుణమైన పరిస్థితి. కాబట్టి ఇది దాదాపుగా నూనెపల్లిలో 100 సంవత్సరాలకు పైబడి నాగేంద్ర స్వామి ఉంది. నాగరాజు దీన్ని కష్టపడి ఫస్ట్ నుంచి కూడా నారాయణ కష్టపడి కంటిన్యూగా చేస్తున్నాడు. ఎవరి సహకారము దీన్ని
అందరి సహకారం తీసుకొని నా కార్యక్రమంలో పాల్గొని చేస్తున్నాడు. ఇది చాలా తప్పు. ఎందుకంటే మనము వేరే స్థలాన్ని ఆక్రమించుకుంటే మనం ఏదైనా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది, కానీ ఉన్నదాన్ని డెవలప్మెంట్ చేసేది అనేది కామన్ గా జరుగుతుంది. ఆడ వర్షానికి తడిచిపోయి ఇబ్బంది పడుతున్నారు ఉద్దేశంతో దాతలతో ఎంతో కొంత డబ్బులు ఇప్పించుకొని ఆయన కార్యక్రమం మొదలు పెట్టాడు. మీకు ఇబ్బందిగా ఉన్నప్పుడు ఒక మాట తెలియపరచకుండా మీరు స్టేషన్ తీసుకుపోయి లోపల పెట్టి మళ్ళీ పంపించి తీసేయడం అనేది తప్పు. ఇది ఖచ్చితంగా చెల్లు కూడా గుంజుకున్నారు. ఇది చాలా అమానుషము. హిందూ మతాన్ని అగత్పాతానికి తొక్కడంలో మొదటి భాగం అనేది ఇది చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు దీన్ని మొదలుపెట్టి మళ్ళీ రేపు సాయంత్రానికల్లా రేకులేస్తారు, డిపార్ట్మెంట్ చేయమన్నారు కాబట్టి డిపార్ట్మెంటే వేయాలి. మీరు చెప్పిన ప్రకారమే మేము లెటర్ కూడా ఇవ్వడానికి ఇబ్బంది లేదు. ఖచ్చితంగా మీరు సహకరించాలా. సహకరించిన పక్షంలో మా పని మేము ఖచ్చితంగా చేసుకుంటామని. ఈ రోజు ఇక్కడ రైల్వే స్టేషన్ రోడ్ లో నాగులకట్ట అనేది ఎంతో ప్రాశస్తమైంది ఈ ఏరియాలో. అంటే ఇక్కడ నాగులకట్ట ఇలా రైల్వే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే నాగులకట్ట కొత్తగా వచ్చింది కాదండి. దాదాపు 100 సంవత్సరాల నుంచి ఇక్కడ నాగుల పుట్ట ఉంది, ఇక్కడ పూజలు జరుగుతున్నాయి. దాన్ని బ్యూటిఫికేషన్ చేసినారు తప్ప కొత్తగా తీసుకొచ్చింది ఏం లేదు. ఎవరైనా భగవంతుడు ఇప్పుడు మనమైనా కానీ కొన్ని టెంపుల్ రీమోడల్ చేస్తుంటాము, రీమోడల్ చేసుకుంటూ పోతుంటాం. రీమోడల్ లో భాగంగా ఈ రోజు నాగులకట్ట ఎన్నో వేల మంది కుటుంబాలు ఇక్కడ దైవంలో కొలిచే వాళ్ళు ఇంటి దేవుడు ఉన్నాడు, ఆయన ఎండకి ఎండుతున్నాడు, వానకి నానుతున్నాడు అనే ఉద్దేశంతో అక్కడ ఉన్నదానికి రేకులు ఆచ్ఛాదన ఏర్పాటు చేస్తున్నారు. కానీ పైన కన్స్ట్రక్షన్ చేయలేదు, ఎక్స్టెన్షన్ పోలేదు. దాన్ని రైల్వే వాళ్ళు కనీసం ఎలాంటి ఇది కూడా లేకుండా తీపిచ్చేయడం అనేది, నోటీసు ఇవ్వకుండా ఈరోజు అంత దారుణంగా దాన్ని తీపిచ్చడం అనేది సాటి ఎంప్లాయీ నారాయణ అది మెయింటైన్ చేస్తున్నాడు. ఒక ఉద్యోగస్తుని పోలీసు వాళ్ళు ఏదో ఒక రౌడీ షీట్ అని తీసుకుపోయి స్టేషన్ లో కూర్చోబెట్టడము, సెల్ ఫోన్ లాక్కోవడము ఏంటండి ఇది? అంటే ఏమంత పనికిమాలలో ఎలా కనబడుతున్నామో మన హిందువులము. శ్రీశైల దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యుల ప్రమాణ స్వీకారం నిర్వహించారు. శ్రీశైల దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యురాలుగా నంద్యాలకు చెందిన జిల్లల శ్రీదేవి ప్రమాణ స్వీకారం చేశారు. అసిస్టెంట్ కమిషనర్ మరియు శ్రీశైల దేవస్థానం సహాయ కార్యనిర్వహణ అధికారి చంద్రశేఖర్ రెడ్డి, ధర్మకర్తల మండలి చైర్మన్ రమేష్ నాయుడు, కార్యవర్గ సభ్యులను ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, ఆదోని నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ పార్థసారథి ముఖ్య అతిథులుగా ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం జిల్లల శ్రీదేవి మాట్లాడుతూ, నా మీద నమ్మకంతో నాకు పాలక మండలి సభ్యులుగా నియమించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, కూటమి ప్రభుత్వానికి ఆమె ధన్యవాదాలు తెలియజేశారు. శ్రీశైలం దేవస్థానం అభివృద్ధికి స్వామివారి సేవలో నిరంతరం కృషి చేస్తారని తెలిపారు. అనంతరం ధర్మకర్తల మండలి చైర్మన్తో పాటు సభ్యులందరికీ శ్రీ స్వామి అమ్మవార్ల విశేష వస్త్రాలు, ప్రసాదాలు మరియు జ్ఞాపికలు అందజేశారు. ఈ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో నంద్యాల తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, సీనియర్ నాయకులు జిల్లల శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. రెండు చేతులతో నమస్కరించి వేడుకుంటున్నా. ఎన్నో రోజులు వేస్ట్ గా చేస్తాం. ఒక సినిమా చూస్తే 3 గంటలు. నంద్యాల జిల్లా గడివేముల మండలం పెసరవై గ్రామం సమీపంలో రైతు కూలీలు వెళ్తున్న 2 వాహనాలు అదుపు తప్పి బోల్తా, పలువురికి గాయాలు అయ్యాయి. కూలీ పని నిమిత్తం బండి ఆత్మకూరు మండలం దేవలాపురం, మోత్కూరు, బోధనం గ్రామాలకు చెందిన రైతు కూలీలు వెళ్తున్న
వాహనాలు అదుపు తప్పాయి. ఇందులో ప్రయాణిస్తున్న 20 మందికి పైగా గాయాలు కాగా 6గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని వెంటనే నంద్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపముందని, ప్రయాణికులను తరలించే క్రమంలో ఎటువంటి నిబంధనలు పాటించకుండా ఉన్నారని, దీంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని పేద రైతు కూలీలు వాపోతున్నారు. గాయాల పాలైన వారికి ప్రభుత్వం సాయం అందించి ఆదుకోవాలని వారు కోరారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీశైలం ప్రధాని పర్యటనకు ఎస్పీ ఆధ్వర్యంలో గట్టి పోలీసుల నిఘా. దేశ ప్రధాని మోడీ వాల్మీకుల ఎస్టీ పునరుద్ధరణపై 16వ తేదీన స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేసిన ఎంవీఆర్పీఎస్ నేతలు. సంకల్ప ఒలింపియాడ్ పాఠశాలలో ది గ్రేట్ న్యూట్రిస్టార్ కార్నివాల్ ఫుడ్ ఎక్స్పో. విశ్రాంత ఇంజనీర్ సుబ్బరాయుడు మృతి, నివాళులు అర్పించిన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం. నంద్యాల బైటిపేట ఆంజనేయ కోదండరామస్వామి ఆలయ హుండీ లెక్కింపు. రైల్వే స్టేషన్ నూనెపల్లె రోడ్డులో వెలిసిన నాగులకట్ట స్థల వివాదం. అక్రమంగా అరెస్టు చేశారని వాపోతున్న బాధితుడు నారాయణ. శ్రీశైల దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యుల ప్రమాణ స్వీకారం. రైతు కూలీలు వెళ్తున్న వాహనాలు అదుపు తప్పి బోల్తా, పలువురికి గాయాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.